నమస్తే. ఇప్పుడంతటా డిజిటల్ పేమెంటే. రూ. 5 వస్తువైనా సరే డిజిటల్ మోడ్లోనే చాలా మంది పేమెంట్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు టీటీడీ కూడా వెంకన్నకు భక్తులు ముడుపులు సమర్పించేందుకు వీలుగా నగదు రహిత కానుకలను ప్రోత్సహించాలి అని భావిస్తోంది. హుండీలో నగదు రహిత కానుకలను సమర్పించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. తిరుమల వెంకన్నకు హుండీ ద్వారా రోజుకు 4 కోట్లకు తప్పకుండా ఆదాయం వస్తుంది. భక్తులు సమర్పించే కానుకలను లెక్కించేందుకు టీటీడీ పరకామణి ఏర్పాటు చేసింది. కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీ లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తోంది. అయితే భక్తులు సమర్పించే కానుకలను మరింత పారదర్శకంగా పొందేందుకు డిజిటల్ పేమెంట్స్ను కూడా ప్రోత్సహిస్తోంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకోబోతోంది. తిరుమలేశుడికి మొక్కుల్లో భాగంగా ముడుపులు చెల్లించే భక్తులు ఇకపై యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కూడా ముడుపులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి, తిరుమలలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలి అని భావిస్తోంది. వెంకన్న దర్శనం చేసుకునే భక్తులు హుండీలో సమర్పించే కానుకలు కావాల్సినంత నగదు రూపంలో లేదు అన్న ఇబ్బంది లేకుండా డిజిటల్ పేమెంట్ సేవలు చేసేందుకు వీలు కల్పిస్తోంది. ఇప్పటిదాకా అధికారిక నిర్ణయం రాకపోయినా ఈ నెల 28న జరిగే పాలక మండలి సమావేశంలో టీటీడీ ఈ నిర్ణయాన్ని తీసుకోబోతోంది అని సమాచారం. డిజిటల్ పేమెంట్స్తో పాటు టీటీడీ కొత్త విధానాన్ని తీసుకురానుంది. పెరిగిన డిజిటల్ చెల్లింపులకు అనుగుణంగా వెంకన్న హుండీలో కానుకలు సమర్పించేందుకు శ్రీవారి ముడుపు పత్రాన్ని ఇవ్వబోతోంది. ప్రత్యేక కౌంటర్లలో యూపీఐ ద్వారా చెల్లిస్తే చాలు భక్తులు శ్రీవారి హుండీకి కానుకలు సమర్పించినట్లుగా ముడుపు పత్రం ఇవ్వనుంది. ఇక ఏటా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య దాదాపు 2.5 కోట్లకు పైగా ఉంటూ ఉండగా 2025 ఏడాదిలో టీటీడీకి హుండీ ఆదాయం 1383 కోట్ల మేర వచ్చింది. ఇప్పటికే టీటీడీ నగదు రహిత లావాదేవీలను అమలు చేస్తూ ఉండగా ఇప్పుడు హుండీలో సమర్పించే ముడుపులకు సైతం డిజిటల్ పేమెంట్స్ను అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్ణయం తీసుకోబోతోంది. రూ. 100 నుంచి 1,00,000 దాకా డిజిటల్ పేమెంట్ చెల్లించేందుకు అవకాశం కల్పించబోతోంది. శ్రీవారి హుండీలో కానుకలు వేసి మొక్కు చెల్లించుకునే పని లేకుండా నేరుగా నగదు రహిత ముడుపులు స్వామివారికి చెల్లించే విధానం ఉపయోగపడనుంది అని టీటీడీ భావిస్తోంది.